Hi friends, welcome back to SNMM Education Tech YouTube channel. Today I am going to discuss about present continuous tense. Yesterday I thought about simple present tense, but today I am going to discuss about present continuous tense. ఓకేనా. సో present continuous tense లో మనం ఎటువంటి సెంటెన్స్ ని చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి మనం చెప్పేటప్పుడు present continuous tense లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లాస్ చెబుతూ ఉన్నాను, మీరు క్లాస్ వింటూ ఉన్నారు. సో అది ప్రస్తుతం జరుగుతూ ఉందన్నమాట. సో ఈ విధంగా ఏదైనా పని జరుగుతూ ఉందని మన ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పాలి. అయితే ఇప్పుడు సెంటెన్స్ అనేది ఏ విధంగా ఫామ్ చేయాలి అన్న దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. సెంటెన్స్ అనేది ఈ విధంగా ఫామ్ చేయాలి. సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బు V1 తీసుకోవాలి అండ్ మెయిన్ వెర్బ్కి ఐఎన్జీ ఫామ్ అనేది యాడ్ చేయాలి. సో సెంటెన్స్ అనేది ఈ విధంగా మనం ఫామ్ చేయాలి. సో సబ్జెక్ట్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, వీటిని సబ్జెక్ట్స్ అంటారండి. సో ఇలా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు మన హెల్పింగ్ వెర్బ్స్ అనేవి 3 ఉపయోగిస్తాం. యామ్, ఈజ్, ఆర్. ఓకేనా. సో నెక్స్ట్ మెయిన్ వెర్బ్ V1 తీసుకొని దానికి ఐఎన్జీ ఫామ్ అనేది మనం యాడ్ చేయాలి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. సో మీకు ఒక మెయిన్ వెర్బ్ తీసుకున్నాను ఎగ్జాంపుల్ కోసం, అదే పుల్లు. సో V1 పుల్లు అంటే లాగడము. సో ఈ మెయిన్ వర్బ్ తీసుకొని ఇక్కడ మీకు కొన్ని సెంటెన్స్ అనేవి ఫామ్ చేశాను సబ్జెక్ట్స్ ఉపయోగించి ఫార్ములా ప్రకారంగా. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐ అనే సబ్జెక్ట్కి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్కి హీజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. వి, యు, దేకి ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా ప్రకారంగా కొన్ని సెంటెన్స్ అనేవి ఫామ్ చేద్దాం. ఐ యామ్ పుల్లింగ్, నేను లాగుతూ ఉన్నాను. హీ ఈజ్ పుల్లింగ్, అతను లాగుతూ ఉన్నాడు. షీ ఈజ్ పుల్లింగ్, ఆమె లాగుతూ ఉంది. యు ఆర్ పుల్లింగ్, మీరు లాగుతూ ఉన్నారు. దే ఆర్ పుల్లింగ్, వాళ్ళు లాగుతూ ఉన్నారు. వి ఆర్ పుల్లింగ్, మేము లాగుతూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ పాజిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ అనేది అడగాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను లాగుతూ ఉన్నాను. సో దీనికి క్వశ్చన్ ఎలా అడగాలంటే, నేను లాగుతూ ఉన్నానా అని ఈ విధంగా అడగాలనుకోండి. సో మనం ఎప్పుడు క్వశ్చన్ వేసినా సరే ఈ విధంగా అడగాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్కి తేడా ఓన్లీ హెల్పింగ్ వెర్బ్నే సబ్జెక్ట్ ముందు తెచ్చాను ఫ్రెండ్స్. చూడండి, యామ్ ఐ పుల్లింగ్, నేను లాగుతూ ఉన్నానా. హీజ్ ఈ పుల్లింగ్, అతను లాగుతూ ఉన్నాడా. హీజ్ షీ పుల్లింగ్, ఆమె లాగుతూ ఉన్నదా. ఆర్ యూ పుల్లింగ్, మీరు లాగుతూ ఉన్నారా. ఆర్ దే పుల్లింగ్, వాళ్ళు లాగుతూ ఉన్నారా. ఆర్ వి పుల్లింగ్, మేము లాగుతూ ఉన్నామా. సో ఈ విధంగా అర్థమైనది వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ క్వశ్చన్స్. సో మీరు ఇంకా నెగిటివ్ సెంటెన్స్ అనేది ఏ విధంగా ఫామ్ చేయాలి, ఆ నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ అనేది ఏ విధంగా అడగాలి అన్న దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, నేను మన ఛానల్లో యామీజార్ ఉపయోగించే ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. అందులో పాజిటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి, పాజిటివ్ క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి, నెగిటివ్ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫామ్ చేయాలి అన్న దాని గురించి క్లారిటీగా చెప్పాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ వీడియో లింక్ అనేది పైన కార్డ్స్ రూపంలో ఇస్తాను అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. సో ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మరి ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.